కామారెడ్డి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నడిచినప్పటికీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం చూపించింది. ఏకగ్రీవాలతో కలిపి సింహభాగం గ్రామ పంచాయతీలను అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 2-3 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం సత్తా చాటారు. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించగా 2-3 విడతల్లో సైతం సత్తా చాటుతామన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు. ఇందుకు 2-3 విడతల్లోనూ కాంగ్రెస్ ఆశించిన సీట్లను కైవసం చేసుకుంటుందా? గులాబీ కాషాయ శ్రేణుల పరిస్థితి ఏంటి? కామారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడతలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వగా బీజేపీ నేను సైతం అంటూ సత్తా చాటింది. బీబీపేట, బిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 167 పంచాయతీలు ఉండగా 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో 156 గ్రామాల సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1520 వార్డులకు గాను 433 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 1084 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,42,913 మంది ఓటర్లు ఉండగా 1,92,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 79.40గా నమోదైంది. తొలి విడత పంచాయతీ పోరులో అధికార పార్టీ ఆధిక్యతను చాటింది. బీఆర్ఎస్ పోటీ ఇవ్వగా బీజేపీ సైతం పల్లెల్లో సత్తా చాటింది. మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సదాశివనగర్ మండల కేంద్రంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా తాడ్వాయి, రాజంపేట, పాల్వంచ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, ఇతర చోట్ల కాంగ్రెస్ స్వతంత్రులు విజయం సాధించారు. 156 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు, వార్డులకు ఎన్నికలు జరగ్గా దాదాపు 70 నుంచి 80 వరకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. 35 గ్రామాల్లో బీఆర్ఎస్కు చెందిన వారు, 20 గ్రామాల్లో బీజేపీ బలపరిచిన వారు సర్పంచ్లుగా గెలుపొందారు. మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడత 100 కాంగ్రెస్, 44 బీఆర్ఎస్, 20 చోట్ల బీజేపీ, మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఆధిక్యత కనబరిచారు. బిక్కనూరులో 10 గ్రామాల్లో కాంగ్రెస్, 5 గ్రామాల్లో బీఆర్ఎస్, 1 చోట బీజేపీ మద్దతుదారులు విజయం పొందారు. పాల్వంచ మండలంలో 6 చోట్ల కాంగ్రెస్, 3 గ్రామాల్లో బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ, మాచారెడ్డి మండలంలో 19 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ, 2 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయ తీరాలకు చేరారు. తాడ్వాయి మండలంలో 10 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు చెరో 3 గ్రామాల్లో గెలుపొందారు. సదాశివనగర్ మండలంలో 8 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల బీజేపీ, 6 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 4 చోట్ల స్వతంత్రులు గెలిచారు. రామారెడ్డి మండలంలో 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 గ్రామాల్లో బీఆర్ఎస్, 1 గ్రామంలో బీజేపీ బలపరిచిన వారు, 4 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. రాజంపేట మండలంలో 5 చోట్ల కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ మద్దతుదారులు గెలిచారు. కామారెడ్డి మండలంలో 6 చోట్ల కాంగ్రెస్, 4 గ్రామాల్లో బీఆర్ఎస్, 1 గ్రామంలో బీజేపీ బలపరిచిన వారు విజయకేతనం ఎగురవేశారు. దోమకొండలో 4 గ్రామాల్లో బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్, 1 చోట బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. బీబీపేట మండలంలో బీఆర్ఎస్ 4 గ్రామాల్లో, కాంగ్రెస్ 3 గ్రామాల్లో, స్వతంత్రులు 3 గ్రామాల్లో గెలిచారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు, జుక్కల్లో ఎమ్మెల్యే కోట లక్ష్మీకాంతరావు, బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేలా తీవ్ర ప్రయత్నాలు చేసి సక్సెస్ సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసి సత్తా చాటారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. బీజేపీ తరపున కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, బీజేపీ నాయకులు పైడి ఎల్లారెడ్డి మద్దతు తెలిపారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే 46 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి చేసి విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సర్పంచ్ స్థానాలు ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవమయ్యాయి. ఇదిలా ఉంటే 2-3 విడతల్లో పంచాయతీ పోరులో ఎవరిది పై చేయి కానుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.